ఇప్పుడు నీకు చూపు ఎలా వచ్చింది, అసలు నీ కళ్ళు ఎలా వచ్చింది అని చెప్పేసి వాడిని అడిగినప్పుడు, ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు చెబుతున్నాడు, యేసు అనే ఒక మనుషుడు నాకు నా కళ్ళు బురద చేసి నన్ను కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు, కోనేటిలోకి వెళ్ళి కడుక్కున్న తర్వాత నాకు చూపు వచ్చింది అని. అప్పుడు ఆట పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే అతను చూపు పొంది బాగుపడ్డాడో అప్పుడు అతన్ని ఒక ప్రశ్నించడం మొదలుపెట్టారు అక్కడ వాళ్ళు. తర్వాత ఇతన్ని పరిశీలన దగ్గరకు, నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ఆత్రం ఉండబట్టలేక నాయకుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు నాయకులు ఏమంటారంటే, నాయకులు కూడా అడుగుతున్నారు ఇతను, పరిశీలన కూడా అడుగుతున్నారు, ఈ కళ్ళు ఎలా వచ్చినాయి అని అడిగినప్పుడు పరిశీలన కూడా చెప్పాడు, యేసు అనే ఒక మనుషుడు నాకు ఈ రకంగా చేశాడు, కోనేటిలోకి వెళ్ళిన తర్వాత నేను కడుక్కున్నాను, చూపు వచ్చింది. అయితే అప్పటిదాకా ఇలాంటి ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఇది కొంచెం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఉండపట్టలేక ఆ గుడ్డివాడి తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడిగా చెప్పుకుంటున్నటువంటి మీ కుమారుడు ఇతనేమా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు, అవును ఇతను మా కుమారుడే, అది నిజమే, కానీ ఇతని కళ్ళెలా వచ్చినాయో చూపెట్ట వచ్చిందో మాకైతే తెలియదు, మరి అతను వయసు వచ్చినాడు కదా అతన్ని అడగని చెప్పేసి వాళ్ళు పరిచయంతో అన్నప్పుడు, పరిచయులు మళ్ళీ గుడ్డివాడిని పిలిపించి అసలు నీ కళ్ళెలా వచ్చినాయో చెప్పు అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆ చూపు వచ్చిన వాడు అంటున్నాడు, ఇప్పటికి 2-3 సార్లు చెప్పారు, ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పంటారు, మీరు కూడా వాళ్ళ శిష్యులు అవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారని అడిగినప్పుడు, నీవే పాత్వేయని పుట్టినవాడి నువ్వు వాడి శిష్యులు, మేము మోషే శిష్యులం, మోషేతో దేవుడు మాట్లాడాడు, ఇతను ఎవరో ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు అని చెప్పేసి అతన్ని వెలివేసినట్టుగా, అతన్ని దూషించి వెలివేసినట్టుగా కనపడుతుంది. ఇందులో 3 పాయింట్లు మనం చూస్తే, గుడ్డివాడుగా ఉండి భిక్షం ఎత్తుకున్నంత వరకు అతను పట్టించుకున్న వాళ్ళు లేదు.